19th question. How many people typically travel on a mechanized fishing boat in Bhavanapadu? సో ఈ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ లోపల అంటే యంత్రాలతో నడిచేది మోటార్లతో నడిచే బోట్ లోపల ఎంతమంది కలిసి ఫిషింగ్కు వెళ్తారు? ఎంతమంది కలిసి ఫిషింగ్కి వెళ్తారు? సుమారుగా 20 మంది, అబౌట్ 20 మెంబర్స్. సుమారుగా 20 మంది సభ్యులు కలిసి ఫిషింగ్కి వెళ్ళడం జరుగుతుంది, చేపల వేట కోసం వెళ్తారు. 20. What are the main costs before setting sail on fishing trip? సో ఇది మనకు వేటకు వెళ్ళే ముందు అయ్యే ప్రధాన ఖర్చులు ఏమిటి అంటే డీజిల్, వేజెస్, ఫుడ్ సప్లైస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. సో వేటకు వెళ్ళే ముందు అయ్యే ప్రధాన ఖర్చులు ఏంటివి? డీజిల్ కోసము, వేజెస్ కోసము, అదేవిధంగా ఫుడ్ సప్లైస్ కోసము ఎక్కువగా ఖర్చులు అవ్వడం జరుగుతుంది, మెయిన్ కాస్ట్లు అవుతాయి. నెక్స్ట్ 21 క్వశ్చన్. Who lends money to the fishermen in Bhavanapadu when they buy boats or gear? సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో పడవలు కొనడానికి మత్స్యకారులకు అప్పులు ఎవరిస్తారు అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఎవరిస్తారు? మిడిల్ మెన్ ఆర్ ప్రైవేట్ లెండర్స్. ప్రైవేట్ వ్యాపారులు, దళారులు లేదా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు పడవలను, వలలను కొనడానికి మత్స్యకారులకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది.